నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వెల్లువెత్తిన వినతులు. సమస్యల పరిష్కారం కోరుతూ నిరసనలకు దిగిన ప్రజా సంఘాలు. జిల్లా పరిషత్లో ఉత్తర కోస్తా వ్యవసాయ పరిశోధన విస్తరణ మండలి 2 రోజుల సమావేశాలు ప్రారంభం. వ్యవసాయ అభివృద్ధికి రైతులతో శాస్త్రవేత్తల చర్చలు, సూచనలు. మావోయిస్టు నాయకుడినని నగరంలో ప్రముఖులను నగదు డిమాండ్ చేసిన వ్యక్తి దర్యాప్తు నిర్వహించి అదుపులోకి తీసుకున్న పోలీసులు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జన సైనికులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సాధనకు ప్రతి జన సైనికుడు కట్టుబడి పనిచేసి జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పొగరి సురేష్ బాబు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన ప్రజలు జన సైనికులుగా పార్టీలో చేరుతున్నారని, రాజాం నియోజకవర్గంలో 12,50,000 సభ్యత్వాలు కలిగి ఉండడం విశేషమని ఆ పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పొగిరి సురేష్ బాబు అన్నారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన సెంట్రల్ మానిటరింగ్ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో జన సైనికులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సాధనకు ప్రతి జన సైనికుడు కట్టుబడి పనిచేసి జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో మీసాల శ్రావణ్, ప్రవీణ్, అన్నంనాయుడు, కృష్ణ, రమేష్, కుప్పిలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 205 వినతులు అందాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జేసీ సేతుమాధవన్, డిప్యూటీ కలెక్టర్లు మురళి, ప్రమీలా గాంధీ ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని పరిష్కారానికై కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై వారి సమస్యలను అధికారులకు వినతుల రూపంలో సమర్పించారు. మొత్తం 205 వినతులు అందగా వాటిలో మున్సిపాలిటీకి 8, విద్యుత్ శాఖకు 3, హౌసింగ్ కు 3, పంచాయతీలకు 10, పెన్షన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డిఆర్డీఏకు 22 వినతులు అందాయి. విద్యాశాఖకు 8, వైద్య శాఖకు 6 అందాయి. మిగిలినవి ఇతర శాఖలకు చెందినవిగా ఉన్నాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ సమీక్షిస్తూ గడువు లోపలే వినతులను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. సమాధానాలు నాణ్యంగా ఉండాలని, రీఓపెన్ కేసులు ఉండకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖాధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని సంతకోనేరు చెరువులో చేపలు మృత్యువాత పడ్డాయి. 1,20,000 రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులు పూర్తిగా నష్టపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డ్రైనేజీ నీరు చెరువులో కలిసిపోవడంతోనే నీరు కలుషితమై చేపలు చనిపోతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో ఉన్న సంతకోనేరు చెరువులో వందలాది చేపలు మృత్యువాత పడ్డాయి. దీంతో మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. 1,20,000 రూపాయల పెట్టుబడితో చేప పిల్లలు వదిలామని, పంట చేతికి వచ్చే సమయానికి చేపలు మృత్యువాత పడ్డాయని వాపోయారు. డ్రైనేజీ వాటర్ చెరువులో కలిసిపోవడంతో నీరు కలుషితమై చేపలు చనిపోతున్నట్లు ఆరోపించారు. అధికారులు స్పందించి నష్టపరిహారం ఇప్పించాలని, అలాగే డ్రైనేజీని చెరువులోకి రాకుండా చూడాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉమ్మడి విజయనగరం జిల్లా అధ్యక్షులు బోగి శ్రీను మాదిగ అన్నారు. విజయనగరంలోని జిల్లా పరిషత్ మినిస్ట్రియల్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ సారథ్యంలో 30 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ వర్గీకరణపై జరుగుతున్న పోరు నేటికి విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దీనివల్ల ఎస్సీ కులాలకు అందరికీ మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రిజర్వేషన్ వర్గీకరణను ఎస్సీ కులాలందరూ స్వాగతించాలని, సమస్యలపై పోరాటానికి ఇక నుంచి కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు సతీష్ కుమార్ మాదిగ, కనిగిరి చంటి మాదిగ, బల్లంకి కృష్ణ మాదిగ, అలమండ అప్పారావు మాదిగ, సన్నప్ప రామస్వామి, రవి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, దేశ ప్రధానమంత్రి గారు మోడీ గారికి విజయనగరం జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కారణం 30 సంవత్సరాల ఉద్యమ పోరాటంలో ఎన్నో ఆటుపాటులు, ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో నిందలు,
వీటన్నిటినీ భరించి 30 సంవత్సరాల ఉద్యమ సారగా ఉన్నటువంటి మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి ఆధ్వర్యములో నడిచినటువంటి ఈ ఉద్యమము ఫలితం ఈరోజు మాకు కనిపిస్తూ ఉంది. ఈ ఫలితానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క నాయకులకి మేము మా హృదయపూర్వకంగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మరోసారి మీ అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ 30 సంవత్సరాల పోరాటంలో ఎవరైతే మాకంటే ముందు తరం ఉన్నటువంటి నాయకులు, మాకంటే సీనియర్గా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ మేము ఈ సందర్భముగా పాదాభివందనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ ఉద్యమ ఫలితమే ఈరోజు వర్గీకరణ ఫలాలు మేము పొందగలుగుతున్నాం. కాబట్టి మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ ఉద్యమ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా 1994 సంవత్సరంలో ఎంఆర్పిఎస్ ఏర్పడినప్పటికీ ఎన్నో ఉద్యమాలు చేస్తూ 96వ సంవత్సరం వచ్చేసరికి రామచంద్రరాజు కమిషన్ని అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే నియమించడం జరిగింది. ఆ కమిషన్ రిపోర్ట్ ప్రకారమే 99వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ మొట్టమొదటిసారిగా చేయడం జరిగింది. ఈరోజు ఆ వర్గీకరణ ఫలాలను మరలా ఆయన సీఎంగా ఉన్నప్పుడే 2025వ సంవత్సరంలో మరలా వర్గీకరణ చేయటం ఆయనకే సాధ్యమైంది. ఈ సందర్భముగా మేము అందరం మాదిగ జాతి మొత్తం, మాదిగ జాతితో పాటు రెల్లి, మాదిగ జాతితో పాటు ఉపకులాలు మేమందరము మీకు మా జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భముగా మేము చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అయితే 99వ సంవత్సరంలో వర్గీకరణ జరిగినప్పటికీ 2004వ సంవత్సరం వరకు సుమారుగా వర్గీకరణ అమల్లో ఉన్నప్పటికీ వైఎస్ఆర్ ప్రభుత్వము వర్గీకరణని మరలా కొట్టివేయడం అనేది జరిగింది కోర్టు ద్వారా. అయితే ఎప్పుడైతే 2004వ సంవత్సరంలో వర్గీకరణను కొట్టివేశారో తర్వాత నుంచి మరలా మన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి నేతృత్వంలో ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు 2007వ సంవత్సరంలోనే ఉసామేరా కమిషన్ మరలా వైఎస్ఆర్ ప్రభుత్వం నియమించడం జరిగింది. అయితే ఉసామేరా కమిషన్ నియమించినప్పటికీ, ఉసామేరా కమిషన్ రిపోర్ట్ ఇస్తున్నప్పటికీ, వర్గీకరణ చేయండి అని చెప్తున్నప్పటికీ ఎక్కడ ఏ నాయకులు పట్టించుకోలేదు. అప్పటి నుంచి ఉద్యమం సాగిస్తూ 2024వ సంవత్సరంకి వచ్చేసరికి మరలా మనం 2024వ సంవత్సరంలో రంజన్ మిశ్రా యాగసభ్య కమిటీని మనం నియమించుకోవడం జరిగింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే 2024వ సంవత్సరంలో మిశ్రా కమిషన్ నియమించుకోవడం, ఆయన రిపోర్ట్ అనేది 2025వ సంవత్సరం మార్చి 10 ఇవ్వటం, ఆ రిపోర్టు ప్రకారం ఈరోజు ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి, యావత్తు కూటమి ప్రభుత్వానికి మా మాదిగ జాతి ఎప్పుడు రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా మేము మరోసారి మీకు తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ సందర్భముగా మరోసారి మేము మా మాదిగ జాతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మాదిగ ఉపకులాలకి, రెల్లు ఉపకులాలకి వర్గీకరణ ఆశించినటువంటి ప్రతి ఒక్క కులానికి మేము అభ్యర్థిస్తున్నాము ఏంటంటే వర్గీకరణ జరిగితేనే మనందరికీ న్యాయం జరుగుతుంది. వర్గీకరణ జరిగితేనే 59 కులాలకి సమన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇది ఎవరో విజయమో ఎవరో ఓటమిగా భావించకుండా అందరం ఏకతాటిపైకి వచ్చి వర్గీకరణని మనం అమలు చేసుకునేటట్టు చేసి మిగిలినటువంటి సమస్యల మీద మరలా మనం ఏకముగా కూడి కూటమిగా మనం మరలా సమస్యల మీద పోరాటం చేద్దామని ఈ జనసేన పార్టీలో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి అన్నారు. విజయనగరం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక కిట్లను పంపిణీ చేసే కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి 4వ విడత క్రియాశీలక కిట్లను కార్యకర్తలకు పంపిణీ చేశారు. పార్టీలో క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన కార్యకర్తలకు ఉచిత రీతిన సత్కరించి పార్టీ సభ్యత్వ కిట్లను అందించారు. ఈ సందర్భంగా యశస్వి మాట్లాడుతూ ఏ పార్టీలో లేని విధంగా పార్టీ కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వాలతో పాటు కిట్లను ఇచ్చి వారి కుటుంబాలకు, వారి జీవితాలకు భరోసా కల్పిస్తున్న పార్టీ జనసేన పార్టీ అని, పార్టీలో క్రియాశీలక సభ్యత్వాలు ఉన్నవారికి ప్రమాద భీమా
ధీమా అందిస్తున్న అసలైన నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. జనసేన పార్టీలో గత 10 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ సభ్యత్వ కిట్లను పంపిణీ చేస్తున్నారని, అయితే ఈ ఏడాది పార్టీ సభ్యత్వం నమోదు చేసిన కార్యకర్తలకే నేరుగా కిట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు, పార్టీ నాయకులు రౌతు సతీష్, బొబ్బాది చంద్రనాయుడు, యోగేష్, రవితేజ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం మన పార్టీ ఆఫీస్లో క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రత్యేకించి ఈ కిట్లు పంపిణీ అనేది 4వ విడతలో ఈ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో డిస్కస్ చేసుకుంటూ, ఇంకా ముఖ్యమైనది ఏంటంటే నిన్న మొన్న శ్రీకాకుళంలో ఈ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విజయనగరం మొట్టమొదట మన హెడ్ క్వార్టర్స్ నుంచే చేయడం, అలానే రేపు కూడా మిగతా నియోజకవర్గాల్లో చేయడం జరుగుతుంది. అలానే ప్రత్యేకించి ఇంకొక విషయం ఏంటంటే వాలంటీర్స్కి ఇవ్వడమే కాదు, వాళ్ళకందరికీ ఒక థ్యాంక్ నోట్తో కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. నిజంగా అందరం కూడా మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. సో ఘన విజయంగా, ఒక ట్రయంఫ్ విక్టరీగా ఈసారి ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషిస్తున్న మన జన సైనికులకి, వీర మహిళలకి మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు చెప్పుకోవడం కాదు, మరింత ఉత్సాహంతో గట్టిగా చేయాలని కోరుకుంటున్నాను. జనసేనకి ప్రాణమైనటువంటి క్రియాశీలక సభ్యులు తాలూకా ఐడెంటిటీ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకించి ఎవరైతే క్రియాశీలక సభ్యత్వాలు చేశారో డైరెక్ట్గా వాళ్ళ పేరుని, వాళ్ళ లిస్టులో ఎంతమంది అయితే ఉన్నారో అదంతా ఒక ప్యాకింగ్లోని ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఎవరి ద్వారా అయితే ఆ క్రియాశీలక సభ్యత్వం చేశారో అది అవతల వాళ్ళకి ఇవ్వడానికి చాలా ఈజీగా ఇచ్చేసేటట్టు దోహదపడుతుంది. దానికి ప్రత్యేకించి ఈ కొత్త ఆలోచన చేసినందుకు మరి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 1వ పట్టణ పోలీసులు నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వ్యక్తులు, వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలోని రైల్వే స్టేషన్ లోపల, బయట, పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆదివారం రాత్రి ఆకస్మికంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 2 ఇన్స్పెక్టర్లు, 5 సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం పాల్గొన్నారు. అక్రమ రవాణా, డ్రంక్ అండ్ డ్రైవ్, చోరీకి గురైన వాహనాలు, ఓపెన్ డ్రింకింగ్, అనుమానాస్పద లగేజీలు వంటి అంశాలపై దృష్టి సారించి పరిసరాలను, వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 5 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 4 ఓపెన్ డ్రింకింగ్ కేసులు, 8 సరైన పత్రాలు లేని వాహనాలపై మరో 10 కేసులు నమోదు చేశారు. 1వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. మన విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ వకల్ జిందల్ ఐపీఎస్ గారి సార్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఈ రైల్వే స్టేషన్ ముందున పైడితల్లమరు టెంపుల్ ఆపోజిట్లో వెహికల్ చెక్ చేయడం జరిగింది. అంటే ఏదైనా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా అవుతున్నా, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్స్ కానీ, లేకపోతే థెఫ్ట్ వెహికల్స్ కానీ ఇలాగా ఏం జరుగుతుందో మనం చెక్ చేసడం జరిగింది. దీంట్లో భాగంగా చెకింగ్లోని ఒక 5 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ బుక్ చేసాము. తర్వాత ఈ ప్రిమిసెస్లో ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న ఒక 4 మెంబర్స్ని తీసుకున్నాము. అది కాకుండా ఒక 10 మంది మీద టీఎన్ యాక్ట్ పెట్టాము. అదేవిధంగా రైల్వే స్టేషన్ ప్రిమిసెస్ కూడా చెక్ చేసాము. ఈ ట్రావెలింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ బ్యాగేజ్ అంతా చెక్ చేసాము. ఎటువంటి సస్పిషియస్ ఏమీ దొరకలేదు. ఇవి ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు విరామం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే శుభప్రదమని పెద్దలు మాట. అదే బంగారం జీ జ్యువెలర్స్ లో కొంటే శుభం, సౌభాగ్యం అని నేటి మాట. ఇప్పుడు జీ జ్యువెలర్స్ లో మీకు నచ్చిన బంగారం ఆభరణాలు కొనుగోలు చేయండి. తరుగు లేదు, మజూరీ లేదు, జీఎస్టీ లేదు. అంతేకాకుండా ప్రతి గ్రాము బంగారంపై 2 గ్రాములు వెండి ఉచితంగా పొందండి. ఏ బంగారు ఆభరణాలైనా 24 క్యారెట్స్ బులియన్ మార్కెట్ లైవ్ రేటు చెల్లించి ఈ ఆఫర్ ని పొందండి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరెందుకు ఆలస్యం, విచేయండి. జీ జ్యువెలర్స్, జగన్నాథ స్వామి గుడి ఎదురుగా, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు. మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు.
సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. ఉత్తర కోస్తా వ్యవసాయ పరిశోధన విస్తరణ మండలి 2 రోజుల సమావేశాలు సోమవారం విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు ప్రవేశపెట్టడం ద్వారా కూలీల కొరతను అధిగమించవచ్చునని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలిపారు. ఉత్తర కోస్తా ప్రాంతానికి చెందిన అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వ్యవసాయ విస్తరణ సలహా మండలి సమావేశాలు ఏప్రిల్ 21, 22 తేదీల్లో 4 సెషన్లలో విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతున్నాయి. 4 జిల్లాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు పాల్గొంటున్న ఈ సమావేశాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రం సంచాలకులు ఆచార్య ఎన్జీ రంగా, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ పివి సత్యనారాయణ ప్రారంభోపన్యాసం చేస్తూ ఉత్తర కోస్తాలోని 4 జిల్లాల్లో వ్యవసాయ యాజమాన్య పనులకు సంబంధించిన నాణ్యమైన శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో వ్యవసాయోత్పత్తి పెరిగేందుకు మరింతగా వీలుందన్నారు. నైరా వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భరతలక్ష్మి మాట్లాడుతూ చెరుకు పంట వాణిజ్య పంటగా ఉంటూనే నువ్వులలో కలుపు యాజమాన్యం గురించి రైతాంగం గుర్తించాలన్నారు. నాబార్డు డీడీఎం నాగార్జున మాట్లాడుతూ యువత వ్యవసాయంలో ఉండాలని, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు పెరగాలన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ అధికారి తిరునాథస్వామి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. వరి, అపరాలు, నూనె గింజలు, మొక్కజొన్న, చిరుధాన్యాలు, మెట్ట వ్యవసాయం, కలుపు శాస్త్రం, యాంత్రీకరణ తదితర అంశాలపై ప్రధాన శాస్త్రవేత్తలు రైతుల నుంచి వచ్చిన ప్రశ్నలకు వారి సందేహాలను నివృత్తి చేశారు. విజయనగరం జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు మాట్లాడుతూ ప్రాథమిక రంగమైన వ్యవసాయం ద్వారా అధికోత్పత్తి రావాలన్నారు. కాగా సమావేశాల 2వ రోజున 4 జిల్లాలకు చెందిన ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల అధికారులు విస్తరణ కార్యక్రమాలపై చర్చలో పాల్గొననున్నారు. మనందరికీ తెలుసు, మన రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయ రాష్ట్రం. దీని మీద దాదాపుగా 60% ఇప్పటికీ కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం చేస్తున్నారు. మనకు తెలుసు, గత 20 సంవత్సరాల నుంచి వ్యవసాయంలో దిగుబడులు పెరుగుతున్నప్పటికీ నికర ఆదాయం పడిపోతున్న నేపథ్యంలో ఏ కార్యక్రమాలు ముఖ్యంగా రైతుకి దిగుబడులు పెంచుతూ నికర ఆదాయాన్ని పెంచాలంటే ఏ అంశాలు మనం టేకప్ చేయాలి, పరిశోధన పరంగా ఏ అంశాలు చేయాలి, విస్తరణ పరంగా ఏ అంశాలు చేయాలి. ఈ మండలం ముఖ్యంగా ఉత్తర కోస్తా మండలంలో ఉన్నటువంటి ఈ 4 జిల్లాలు, ఇక్కడ పరిశోధనా స్థానాలు, విస్తరణ కేంద్రాలు, వీటన్నిటి మీద వారు చేపట్టిన కార్యక్రమాలని సమీక్షిస్తూ మళ్ళీ కొత్తగా రైతులు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలను కూడా పరిశీలిస్తూ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం సంబంధించినటువంటి మేము, అలాగే వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, అలాగే ఎఫ్పిఓస్ అందరం కూర్చుని ఈ 2 రోజులు ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చించి రానున్న సంవత్సరానికి మనం చేయాలని కార్యాచరణ చేయటమే ముఖ్యంగా ఈ పరిశోధన విస్తరణ యొక్క సలహా మండలి యొక్క సమావేశం యొక్క ఉద్దేశం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించడం హర్షణీయమని టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి బెవరా భరత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిఎస్సి అభ్యర్థులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కోట కూడలి వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి బెవరా భరత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారం రోజున డిఎస్సి నోటిఫికేషన్ కోసం తొలి సంతకం చేశారని, చెప్పిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త వినిపించారని అన్నారు. అనంతరం నిరుద్యోగుల జేఏసీ రామ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు నిరుద్యోగుల జేఏసీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల ద్వారా రాష్ట్రంలో ఉన్న వేలాది మంది నిరుద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని, ఇది ఒక శుభ పరిణామమని అన్నారు. గత 7 సంవత్సరాల నుండి డిఎస్సి అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ కూటమి ప్రభుత్వం 16,300 పోస్టులతో విడుదల చేయడం హర్షణీయమన్నారు. అయితే డిఎస్సి నోటిఫికేషన్ లో ఏవైతే ప్రధాన సమస్యలు ఉండకూడదని మేము ఆశించామో అవే
సమస్యలతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగ అభ్యర్థులలో కొంత ఆందోళనకర పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రధానంగా డిఎస్సి నోటిఫికేషన్లో నార్మలైజేషన్ ప్రక్రియ ఉండకూడదని గతంలో పలుమార్లు నారా లోకేష్ కు విన్నవించుకున్నప్పటికీ నోటిఫికేషన్లో నార్మలైజేషన్ ప్రక్రియ పెట్టడం వల్ల మెరిట్ విద్యార్థులు చాలా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక ఈ నార్మలైజేషన్ ప్రక్రియను తొలగించి ఒక జిల్లాకి ఒక పేపర్ మాత్రమే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేమల సంతోష్ కుమార్, టీఎన్ఎస్ఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి పీకేఎల్ రాజు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కొండ్రు సాయివర్ధన్, డిఎస్సి అభ్యర్థులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే నిన్న డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందో దానికి ఆనందం వ్యక్తపరుస్తూ ఇక్కడ డిఎస్సి యాస్పిరెంట్స్ అందరూ కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పటి నుంచి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో అది నిలబెట్టుకొని ఈరోజు నెరవేర్చే విధంగా ముందుకు సాగే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని ఇక్కడ యువకులందరూ కూడా చెప్పడం జరిగింది. అదే సంతోషం వ్యక్తం చేస్తూ నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేశారు. పాలాభిషేకం చేసి వాళ్ళు ఈరోజు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి బూటక హామీలు ఇచ్చి నెరవేర్చకుండా మా జీవితాలతో ఆడుకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా సహకారం చేశారని తెలియజేశారు. ముందుగా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చినందుకు రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో లేదా రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా బాగా వెనుకబడిన జిల్లా. ఈ జిల్లాకు వచ్చేసరికి పోస్టుల సంఖ్య చాలా దారుణంగా ఉంది. ఈ పోస్టులను మరింత మీరు ఇచ్చిన మాట ప్రకారము మరికొన్ని పోస్టులు పెంచి మాలో మరింత ఉత్సాహాన్ని నింపాలని ఆనందం వ్యక్తం చేస్తున్నాం, కోరుకుంటున్నాం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అండగా ఉండి గెలిపించిన ఉపాధ్యాయులకు రుణపడి ఉంటానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు అన్నారు. సోమవారం ఆయన మన్యం జిల్లా కురుపాం మండలంలో మాలతమ్మ ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో శ్రీ మాలతమ్మ ఆలయాన్ని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు సందర్శించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పీఆర్టీయూ యూనియన్ నాయకులు ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపారు. అదేవిధంగా ఎన్నికల్లో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అమలయ్యేటట్టుగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సిఆర్టీలుగా పనిచేస్తున్న వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించడానికి తన వంతు సాయశక్తిలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ యూనియన్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ జయంతి వారోత్సవాల్లో బీజేపీ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అడుగుజాడల్లోనే కూటమి ప్రభుత్వం నడుస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ విధి విధానాలపై పలు విమర్శలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ జయంతి వారోత్సవాల్లో బీజేపీ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశాఖలో మేయర్గా కూటమి అభ్యర్థి విజయం సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై మాట్లాడుతూ రాష్ట్రంలో గడ్డు పరిస్థితి ఏర్పడిందని విమర్శించారని, గతంలో స్థానిక ఎన్నికల్లో చాలా చోట్ల నామినేషన్ల ప్రక్రియలోనే ఆగిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించారన్నారు. ఈ విధంగా స్థానిక ఎన్నికల్లో గెలిచిన వైసీపీ సాధారణ ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయం చెందిందని అన్నారు. కూటమిలో ప్రతి చర్యకు జగన్ కు జ్ఞానోదయం కలగాలని, స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలను సహకరించడం ద్వారా లాభాల్లోకి తీసుకువచ్చిందన్నారు. 45 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి రైల్వే జోన్ ఏర్పాటును నరేంద్ర మోదీ పరిష్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రహదారి భద్రతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా రోడ్డు సేఫ్టీ ఎన్జీఓ అధ్యక్షుడు మాజీ అప్పారావు అన్నారు. నగరంలోని నాగోజీపేటలో ఉన్న లార్డ్ కిచినరీ నగరపాలక ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని నాగోజీపేటలో ఉన్న లార్డ్ కిచినరీ నగరపాలక ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రోడ్ సేఫ్టీ అధికారులు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ మేరకు జిల్లా రోడ్ సేఫ్టీ ఎన్జీఓ అధ్యక్షుడు మజ్జి అప్పారావు పాఠశాలకు అవసరమయ్యే మంచినీటి టబ్బును వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాల విడిచిపెట్టేటప్పుడు రోడ్డుకి ఎడమవైపు నుండి విద్యార్థులు నడిచి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్వి రమణమ్మ, డి శ్రీరామూర్తి, ఎం సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి మరి పెద్దలకి అవగాహన సదస్సు నిర్వహించడం
జరుగుతుంది. ఈ అవగాహన సదస్సు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి స్కూలు బృందం పెద్దలు మరి పిల్లలకి ఇక్కడికి తాగడానికి వాటర్ డ్రమ్ కావాలని గతంలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు దాని నిమిత్తం మా రోడ్డు సేఫ్టీ తరపున అది ఈ పిల్లలకి సమర్పించడం ఈరోజు అవుతుంది. అంచేత ప్రతి ఒక్కరిని కూడా స్కూలు బెల్ల కొట్టగానే మరి రోడ్డు మీద పరుగులెట్టడం కానీ, బళ్ళుకి ఎదురుగా ప్రయాణం చేయడం కానీ, పరిగెత్తడం కానీ, బెల్ల అవగానే క్రమబద్ధతలో ఇంటికి మీరు సురక్షితంగా వెళ్ళాలని మేమైతే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు గుడ్ సమర్థన్ అనే ఓ పథకాన్ని పెట్టింది. ఆ పథకం ద్వారా మీరు ప్రతి ఒక్కరికి ఆపదలో ఉండే ప్రతి వ్యక్తికి కూడా ప్రాణాలు కాపాడాలని కోరుతున్నాము. మీకు ఇక్కడ అవగాహన సదస్సు మా సభ్యుల ద్వారా మీకు ఇక్కడ తెలియపరచడం జరుగుతుంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ చేపడుతున్న భారత పర్యటన నిరసిస్తూ అఖిల భారత కిసాన్ సభ, సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త పిలుపులో భాగంగా విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సంఘాలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో సోమవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ చేపడుతున్న భారత పర్యటనను నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. జేడీ వ్యాన్స్ గో బ్యాక్, భారతదేశం అమ్మకానికి సిద్ధంగా లేదు, దేశాన్ని కాపాడుకోవాలన్న నినాదాలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి రాంబాబు మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలకు తలొగ్గి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశంలో దిగుమతి సుంకాలను తగ్గించాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నారన్నారు. దీనివలన పాడి రైతులకు మరణశాసనం కానుందన్నారు. సుంకాలు, మార్కెట్ పరిమితులు తొలగిస్తే భారతదేశానికి అమెరికా పాడి ఉత్పత్తుల దిగుమతి భారీగా పెరుగుతాయని, దీనివలన భారతదేశ పాడి పరిశ్రమ కుదేలవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వ్యాన్ భారతదేశ వాణిజ్య మంత్రి పర్యటన వస్తున్నాడు. ఈ సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కలిసి నిరసన తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు అమెరికా మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు అమెరికా ఎగుమతుల మీద విపరీతమైన సుంకాలు వేసి అడ్డుకుంటున్నాడు. మన దేశానికి దిగుమతి అయిన వాటి మీద సుంకాలు తగ్గించి డంప్ చేస్తున్నారు. దీనివల్ల రైతాంగానికి పంటల ఉత్పత్తులకి చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. అందుకోసం ఈరోజు నిరసన చేస్తున్నాం. వెంటనే ఈరోజు ఏదైతే వ్యవసాయానికి నష్టం చేసే ఈ ఒప్పందాలని వస్తున్న వ్యవస్థ వెంటనే దేశం రాకుండా వెనక్కి తిరిగి వెళ్ళాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా. ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ, అదేవిధంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్ కానీ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎగుమతులపైన పెద్ద ఎత్తున సుంకాలు విధిస్తూ ఉన్నాడు. దీనివలన భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రజలపైన ఈరోజు భారాలు పడడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు భారతదేశం రైతాంగం కష్టపడి పండించిన పంటలపైన ఈరోజు పెద్ద ఎత్తున సుంకాలు విధిస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ పర్యటనని ఖండిస్తూ నిరసిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. రైతులు తాము సాగు చేస్తున్న భూములను అవసరం లేకున్నా స్థానిక ఎంఆర్ఓ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెరుకుపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రైతులు తమకు న్యాయం చేయాలని ఆందోళన నిర్వహించారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలంలో చెరుకుపల్లి రైతులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న 10 ఎకరాల భూమిని ఇందిరా కాలనీకి కేటాయించినప్పటికీ కొంత భూమిని ప్రస్తుతం సాగులో ఉన్న ఈ భూమిని కొందరు వ్యక్తులు అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎంఆర్ఓ తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ అధికారులు పేద ప్రజలకు న్యాయం చేయాల్సిన సమయంలో తాము సాగు చేసుకుంటున్న భూముల్లో నుంచి బలవంతంగా బయటకు పంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ సదరు భూమిలో 20 మంది రైతులు సాగు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తమపై దయ చూపించి భూమిని తమకే ఇవ్వాలని, లేకపోతే తమకు ఆత్మహత్యల శరణ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. సుమారు 60 ఎకరాలు గల కొండ పోరంబోకుని మా పూర్వీకులు 70-80 ఏళ్ల క్రితం నుంచి కూడా కొంత గ్రామస్తులు సాగులో ఉంది, కొంతమంది సాగులో లేని కొన్ని ఎకరాలు ఉన్నాయి. సమీపిగా 1982 నుంచి ఇందిరా కాలనీ కోసం సుమారు 10 ఎకరాలు తీసుకోవడం జరిగింది. సాగులు ఉన్న భూమి సుమారు 10 ఎకరాల వరకు చెరుకుపల్లి ఉన్న సుమారుగా 600 కుటుంబీకులు ఉన్నాయి. మరి అందులో 400 కుటుంబీల వరకు కూడా సాగులు ఉన్న భూమిని ఈ మధ్య కాలంలో
కొంతమంది ఎంఆర్ఓ రెవెన్యూ సిబ్బందితో కలిసి కొంతమంది ఎవరైతే సాగులు ఉన్నారో సాగులు ఉన్న పరిస్థితి భూమిని కూడా లాక్కోవడానికి ప్రయత్నించారు. దానిలో కనీసం 20 కుటుంబాలు తేలాయి. రాజకీయ పరంగా ఉద్దేశంతో కక్షరం సాధించులు చెరుకుపల్లి గ్రామంలో జరుగుతుంది. గ్రామస్తులు భయభ్రాంతులు చేయడం పరిస్థితి ఏర్పాటు చేయింది. ఏదైనప్పుడు కూడా గత 30 సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి అలాగే జిల్లా కలెక్టర్ వరకు కూడా మా గ్రామస్తులు ఒకటే మొరపెట్టుకున్నాం. అయ్యా కొంత స్థలం మాకు సాగులో ఉంది, 4 సెంట్ల నుంచి 5 సెంట్లు 6 సెంట్లు సాగులో ఉంది, దానికి మాకు పట్టాలు ఇప్పించండి అని కూడా అందరితో మొరపెట్టుకోవడం జరిగింది. దయించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సాగులో ఉన్నది డీ పట్టాలు ఇప్పించవలసిందిగా మేము ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. మా చెరుకుపల్లి గ్రామంలో ప్రభుత్వం యొక్క కొండ ప్రారంభ భూమి సర్వే నెంబర్ 1/1లో 53 ఎకరాల 95 సెంట్లు ఉంది. ఈ ఉన్న మొదటి నుంచి ఆక్రమణలో ఉన్నటువంటి ఆక్రమించుకున్న దారులు తొలగించి కొత్త వాళ్ళకి ఇవ్వడం అంతవరకు సమంజసం అని చెప్పేసి మరి మా గ్రామ పెద్దలు మరి సర్పంచ్ గారు కూడా గతంలో మాట్లాడి చెప్పారు. మేము కూడా చెప్పాము. అది మా స్థలం నుంచి తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాకు కూడా పట్టాలు టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలు ఉన్నాయి. ఒకరి నుంచి తొలగించి ఇంకొకరికి ఇవ్వడం ఎంతవరకు న్యాయము సమంజసం అని చెప్పేసి మేము గౌరవ ఎంఆర్ఓ గారిని, తహసీల్దార్ గారిని, అలాగే కలెక్టర్ గారికి కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో డ్రాప్ అవుట్ విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు బడికి పోదాం కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు బడిలో ఉండాలని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వంగర మండలం కొట్టిస గ్రామానికి చెందిన మత్స్యకారులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి వినతి పత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద వంగర మండలం కొట్టిస గ్రామానికి చెందిన మత్స్యకారులు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకార సంఘం నాయకుడు సిగిరి నర్సింగ్ ద్వారా మాట్లాడుతూ మడ్డువలస రిజర్వాయర్పై ఆధారపడి తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నామని, గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి తమ పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 34 గ్రామాల మత్స్యకారులు ఈ సమస్యలతో బాధపడుతున్నారన్నారు. అధికారులు మడ్డువలస రిజర్వాయర్పై అనవసర ఆంక్షలు విధించి తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. మత్స్యకార సొసైటీ ఎన్నికలు జరగకపోవడం వలన ఏ అధికారిని కలవలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొన్న ఫిషరీస్ ఎఫ్డిఓ గారు ఓపెన్ యాక్షన్కి వెళ్తామని లీజులు పెండింగ్ మీ ఉన్నాయి, 3 లీజులు పెండింగ్ ఉన్నాయి, దానివల్ల మేము ఎలక్షన్ జరిపించలేము, తర్వాత ఓపెన్ యాక్షన్కి వెళ్తామని ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. దానివల్ల 574 కుటుంబాలు నడి రోడ్డున పడతాయి. అలా కాకుండా ఈ మామూలు ఇప్పుడు 4 లీజులు కట్టపోవడానికి కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ప్రాబ్లం, అదే ఆల్ ప్రాబ్లం కూడా ఉంది దీనిలోన. ఒక లీజు కట్టినప్పుడే డిపార్ట్మెంట్ వారి ఓపెన్ యాక్షన్కి వెళ్తామని ఉంటే అప్పుడే మేము ఒక లీజు కాబట్టి మేము కట్టుకోవడానికి మాకు సులువుగా ఉన్నాం. ఇప్పుడు 4 లీజుల వరకు పలుకున్నారు. ఇప్పుడు 57 లక్షల సుమారు అది కట్టాలంటే మాకు బరువే కదండి. అలా కాకుండా ఇప్పుడేమో కరెక్ట్గా మాకు భారమల్లం ఓపీసీ ఇప్పుడు ఓపెన్ యాక్షన్కి వెళ్తామంటే మేము 574 కుటుంబాలు నడి రోడ్డున పడతాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ 3 కమ్యూనిటీలు కలిపి జీవిస్తున్నాం దీనిలోన. అలా కాకుండా ప్రభుత్వం వారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఆ అధికారులందరికీ విన్నపించుకుంది ఏంటంటే మాకు ఎలక్షన్ జరిపిస్తే కొత్త బాడీ వచ్చిన తర్వాత విడతల వారిగా లీజులు చెల్లిస్తాము. అంతేగాని ఓపెన్ యాక్షన్కి వెళ్తే మాత్రం మేము అందరం 574 కుటుంబాలు నడి రోడ్డున పడతాయి. దయచేసి డిపార్ట్మెంట్ వారు మాకు ఎలక్షన్ జరిపించి కొత్త బాడీ వచ్చిన తర్వాత లీజులు చెల్లిస్తామని ప్రార్థిస్తున్నాం. ఏఓబీ ఉత్తరాంధ్ర రీజియన్ మావోయిస్టు నేతగా పేర్కొంటూ నగరంలోని ప్రముఖ వ్యక్తులలో ఒక వ్యాపారిని 25 లక్షలు, మరో వ్యక్తిని 20 లక్షలు నగదు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు విజయనగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం డీఎస్పీ శ్రీనివాసరావు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. విశాఖ జిల్లా చిన్న ముసిడివాడకు చెందిన కుచ్చర్లపాటి వెంకట బంగారురాజు విజయనగరంలో ప్రముఖ వ్యాపారిని, ప్రముఖ వ్యక్తిని తాను నక్సలైట్ నాయకుడినని బెదిరిస్తూ నగదు డిమాండ్ చేశారన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ నెల 19న కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించిన పోలీసులు సాంకేతికత ఆధారంగా నగరంలోని బాలాజీ జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ సమావేశంలో 1వ పట్టణ సీఐ ఎస్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఏప్రిల్ నెల 15వ తారీఖు సాయంత్రం 9 గంటల సమయంలో విజయనగరం పట్టణంలో ఒక ప్రముఖ వ్యాపారవేత్తకి ఒక లెటరు వచ్చింది. ఆ లెటర్లో నేను ఇన్ఛార్జ్ కమాండర్ యాక్షన్ టీమ్ ఏఓబి
తర్వాత ఉత్తరాంధ్ర రీజియన్ అని చెప్పి అందులో ప్రైమ్ అడ్రస్ ఉంది. అతను ఏమంటాడంటే విజయనగరం చుట్టుపక్కల అంతా కూడా నక్సలైట్కు సంబంధించి టీమ్స్, యాక్షన్ టీమ్స్ అన్నీ ఉన్నాయి. వారి ఆర్థిక అవసరాల నిమిత్తము 25 lakhs గెదపల్లి విలేజ్లో 16వ తారీఖున పెట్టాలి, లేకపోతే మిమ్మల్ని అంతం చేస్తామని చెప్పేసి ఆ లెటర్ తాలూకా సారాంశం. మరి అదే రోజు 15వ తారీఖు కూడా రాత్రి 10 గంటలకి విజయనగరంలోనే ఇంకొక ప్రముఖ వ్యక్తికి ఇంకొక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో సారాంశం కూడా ఇదే, మీరు 20 lakhs 16వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి గెద్దపల్లి విలేజ్లో బస్ స్టాప్లో పెట్టాలి. మీరు ఇంకేమైనా పిచ్చి వేషాలు వేస్తే మీకు మీ అంతు చూస్తాం, మీ ప్రాణాన్ని తీస్తామని చెప్పేసి ఆ లేఖలో ఉంచిన సారాంశం. ఆ ఇచ్చిన రిపోర్ట్ మీద మేము 1 town పోలీస్ స్టేషన్లోని 2 town పోలీస్ స్టేషన్లోని మేము కేసెస్ రిజిస్టర్ చేసాం. 19వ తారీఖున చేసి దర్యాప్తు చేసాం. 21 బాలాజీ జంక్షన్ దగ్గర మధ్యాహ్నం 2 గంటలకి కొచ్చర్లపాటి వెంకట బంగారరాజు 50 సంవత్సరాలు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఈ కేసులో ముద్దాయి కింద మేము నిర్ధారణ చేసుకొని అరెస్ట్ చేసి ఇవాళ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. రేపు 22వ తారీఖున కోర్టులో ఇతన్ని ప్రవేశపెడతాం. పూసపాటి రేగ ఏఎంసీ చైర్మన్ పదవిపై తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి గళాలు వినిపిస్తున్నాయి. నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సమావేశం సోమవారం జరిగింది. ఏఎంసీ చైర్మన్ పదవి తమకు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు బీసీ నినాదాన్ని బయటకు తీసుకురావడంపై టీడీపీ నాయకులు పసుపులేటి గోపి ప్రశ్నించారు. పార్టీ ప్రారంభం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ పార్టీకి అభివృద్ధికి కృషి చేశానని, ఎన్నికల ముందు తనకు ఇచ్చిన హామీ ప్రకారం ఏఎంసీ చైర్మన్ పదవికి సిఫార్సు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గుర్తుందో లేదో, కాకపోతే ఈ తెలవడు పరిగణలో కొన్నాడో లేదో నాకు తెలియదు, కానీ నేను ప్రతి ఒక్క నా ఇంటికి వచ్చి పార్టీ ప్రెసిడెంట్గా శంకర్రావు రాసినప్పుడు నేను నివేదించాను. అప్పుడు శాఖర్ గారి దగ్గరికి వెళ్ళాను, అప్పలాన్ గారి దగ్గరికి వెళ్ళాను, పొంగారావు గారి దగ్గరికి వెళ్ళాను, డెన్మార్క్ సుమారు రాజశేఖర్ గారికి ఆనందం చెప్పాను. అప్పుడు ఏం చెప్పారు, పార్టీలో అంతర్గత కుమ్మరాలు వద్దు, ఎలక్షన్ ముందు మనం గొడవడుకోవద్దు, ఈ పనులు ఎప్పుడూ జరగాలకే ఉంది. గతంలో ఆగ్రహం చేశాడు. నియోజకవర్గంలో పాపం తర్వాత జరగాలంటే ఒక గ్యాప్ ఉంది. అందుకు ఈ రోజు అనివార్య కారణాల వల్ల శంకరరావు ఇవ్వడం జరిగింది. కావున మీకు ఏం చేస్తాం అని పెద్దలు చెప్పారు. దయచేసి పొలాన్ని తీశారని నా తోటి సోదరులు అంటే గొప్పగా భావించుకోండి, తప్పుంటే క్షమించాలి. ఇప్పుడు నా మనసు సంకించి నేను బాధపడ్డాను. అది రిజర్వేషన్ ఆ పక్క తోలే పక్కన పెట్టండి. నేను ప్రతి ఒక్క ఇంటికి ఒక్కటి తిరిగాను. అదే రిజర్వేషన్ అనుకుంటే విజయనగరం మార్కెట్ కమిటీ పూర్తి కానింది, బీసీ జనరల్ అయింది. కనీసం ఈరోజు బీసీ లేడీ కూడా మారలేదు. ఎందుకు మారలేదు? గజపతి గారు బీజేపీ రాజుగారిని ప్రకటించారు. రాజుగారిని ప్రకటించారు కాబట్టి అది ఓసీ అయిందా? శ్రేయాపురం 7 మార్కెట్ నియోజకవర్గాల్లో ఏ ఒక్కటి మారలేదు. రిజర్వేషన్ ప్రాంతే లేదు. అక్కడ ఊరా, ఇక్కడ ఊరా, విజయనగరం ఊరా, నిర్మాణం ఊరా. ఏం నీతో పాటు నువ్వు పనిచేయలేదా? 83 నుంచి నేను ఎక్కడ పారిపోయలేదా? నువ్వు ఏ రోజు నేను తొప్పేసావా? ఇక్కడ ఉన్నది ఓసిపోవాలి రాజులు నీవు లెక్క ఏంటి? మీరు పరిగణలో తీసుకోండి. నీకెన్ని పదవులు ఉన్నాయో మాకెన్ని పదవులు ఉంటాయో ఓసీలకి చెప్పండి. నేను సభాముఖంగా నేను ఛాలెంజ్ చేసి అడుగుతాను. మీరు పేసలేరు కదా అని వారి అయితే వదిలిపోను, కానీ ఎంపీటీసీకి రాజీనామా చేయలేదు. 50 లక్షలు ఖర్చు పెట్టి ఎంపీటీసీ గెలిచాను. బీసీ వాళ్ళు ప్రెసిడెంట్గా పెడితే 30 లక్షలు ఖర్చు పెట్టారు. ప్రతి దానికి నేను ఎన్నట్టు ఉన్నాను. 83 నుంచి ఏ పదవి ఇచ్చారో చెప్పండి, ఛాలెంజ్ చేసి అడుగుతాను. నాకు కానీ తండ్రి చనిపోయాడు, నా తండ్రికి కానీ ఆవేశం ఎవరికైనా తెలంగాణ మీ అందరికి నా కులాన్ని అందరినీ పట్టుకొని తిరిగాను ప్రతి ఒక్క ఇంటికి. గతసారి వైసీపీ వాళ్ళు 2 సార్లు ఇచ్చారు కళాకొండ రెడ్డి. మీకు గుర్తు రావాలి ఈరోజు.
అంతే తప్ప కానీ మీరేదో మీరంటే కోపమా ఆవేశమా ఇంకోటా కాదు తప్పుగా అనుకోకండి ఎంపీ గారు ఒక తప్పు క్షమించండి. మా బాధ మాకు ఉంది. 83 నుంచి పార్టీలో ఉన్నాము. అలాగే ప్రతి ఒక్క కార్యకర్త అడిగాము. 83 నా తండ్రి గారు బతుకుతుండడానికి ఈ రోజు వరకు మాకు కనీసం పదవి కూడా ఇవ్వలేదు. ఈ రోజు మా బాధ ఎలా ఉండేదంటే మొదలెట్టాము. ఎందుకంటే నిన్న నాకు మొన్న మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గెలిచారు. మాకు మానేగారు మా పంచాయతీలో ఏజెంట్కి కూడా ఆమె పనికిరాదు. ఏజెంట్కి కూడా ఉండలేదు. అలాంటి ఆవిడకి తీసుకొచ్చి కాంట్రాక్ట్ అలాంటి ఆవిడకి తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఇచ్చారు ఎమ్మెల్యే యాక్చువల్గా ఆవిడ గ్రేట్. ఎందుకంటే అలాంటి వాళ్ళు మనం ఇచ్చుకున్నప్పుడు ఉపయోగం కదా. మేము ఎంపీ ముందు ఇచ్చుకున్నాం. మీరు కాంట్రాక్టింగ్ ఇవ్వడరా అలాగే మా కొంత రాదా మా కొంత కూడా జగడ దీన్ని పట్టరా నామినేట్ బాగాలైనా సరే గత గవర్నమెంట్ 2019లో ఉంది. ఒకసారి వేరే చేసుకోండి. మీరు 19లో పోటీ చేసినప్పుడు 4 ఎంపీలు బీసీఏ, 4 టెక్నీషియన్లు బీసీఏ, 4 పార్టీ పేరెంట్లు బీసీఏ. నన్ను పార్టీ ఎలక్షన్లు అయ్యాయి. 4 మండలాలు ఉన్నాయి. 4 మండల పార్టీ పేరెంట్లు బీసీఏ. ఏ ఓసీలో ఓపుదేమా ఉన్నోళ్ళు ఎంతమంది మనం మీరు తిరగాలన్నా మాతో పాటు ఓసీ చెప్తే రాజు ఉన్నారు. అంతే కదా. అంతకంటే ఎక్కువ ఏంటన్నాయి. మీరు ఎన్ని పదాలు ఇచ్చారు నియోజకవర్గం వారిగా? ఎందుకు మారలేదు రిజర్వేషన్ చెప్పండి. మీరు ఒక ఇన్ఛార్జిగా ఎందుకు మారదు చెప్పండి. ఆటికి ఎందుకు లేదు మాకు ఎందుకు వచ్చిందండి? ఈ రోజు ఇంకా ఉందంటే మరి ఇంకా చైర్మన్ అనేది బీసీ జనరల్గా ఉందండి. లేడీ కూడా అవ్వలేదండి. ఎందుకు మారలేదంటే ఇవన్నీ మనం కల్పించాలండి. రాజ్యాంగ రిజర్వేషన్ కాదు సార్. కాకుండా అవగాహన ఇది ఎప్పుడైతే ఇలా అన్నారు. నేను చాలా మంది ఎమ్మెల్యే కలిసాను, చాలా మంది మంత్రులు కడికి వెళ్ళాను. కాకుండా అవగాహన నేను చెప్తున్నాను. ఇవి లోకల్గా ఇక్కడ జిల్లాలో చెక్ చేసుకున్నాం. రిజర్వేషన్ లేదు తప్ప కానీ పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలు మేరకు కాదని కాకపోతే ఒక వాస్తవం అంటే జిల్లా వైద్యుగా తీసుకొని జిల్లాలో ఇన్ని బీసీలు, ఇన్ని ఓసీలు, ఇన్ని ఎస్సీలు మీరు ఒక నియోజకవర్గం మీరు అవ్వచ్చు, సంబంధితే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే అవ్వచ్చు. ప్రకటించి ఇస్తే వాళ్ళు కన్వర్ట్ చేస్తారు. దీనికి ఈ విధంగా చేయడము అయితే అన్నింటికంటే బాధాకరమైన విషయం అంటే ఒకటే తిరిగినా కనీసం మనిషిని పరిగణలో తీసుకోవడం ఉంది. చాలా తప్పు అండి. మీరు స్థాయిలో ఉన్నట్టే అవసరం. ఈ విధంగా ఒక తప్పు ఉంటే క్షమిస్తుంటే తోటి పొలాన్ని బయటికి తీసినందుకు మీరు అందరూ ఒకసారి క్షమించండి. విజయనగరం పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఆటో పార్కింగ్ స్థలాలు యథావిధిగా కొనసాగించాలని, ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని డీఎస్పీ శ్రీనివాసరావు యూనియన్ ప్రతినిధుల బృందంతో చర్చించి నిలిపివేశారు. భవిష్యత్తులో 2007లో కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే కొనసాగించుకోవచ్చునని, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడి ఆటో కార్మికుల మీద వేధింపులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. డీఎస్పీ హామీ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కి కూడా వినతి పత్రం ఇవ్వగా కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే యథావిధిగా ఆటో స్టాండులను కొనసాగించుకోవచ్చునని, తమ నుండి ఏ విధమైన ఆటంకాలు కల్పించమని హామీ ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు అప్పలరాజు, రెడ్డి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మీడియాలో పేపరు మా పోస్టర్స్ కూడా వేసాం. మా డిఎస్పీ గారు పిలిపించి పోలీస్ సమస్య ఏదైతే ఉందో దాన్ని మేము పరిష్కరిస్తాం, మీరైతే ధర్నా బంద్ ఏం చేయొద్దు. కానీ మేమైతే మా సభ్యులందరికీ తెలియజేశాం కాబట్టి మేము సానుకూలంగా స్పందిస్తూ మాట్లాడి కమిషనర్ గారికి వినతిపత్రం ఇస్తామని చెప్పాం. వారు కూడా సానుకూలంగా చేసుకోండి, మీ సమస్యలు ఏముంటే మాకు తెలియజేస్తే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందుచేత మరి మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం లేదని తెలియజేస్తున్నాం. 21వ తేదీన మున్సిపల్ కార్యాలయం వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని చేపడతామని ఈరోజు మీడియా ద్వారా కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం రావడంతో డిఎస్పీ గారు నిన్న మాతో చర్చలు జరిపారు. మీ సమస్యని అసలు ఏంటి సమస్య అడిగారు. మేము ఒకటే చెప్పాం డిఎస్పీ గారికి, సుమారు 2007లో మాకు ఆటో స్టాండ్లు కేటాయించారండి సుమారు 40 దగ్గర. ఆ పార్కింగ్ స్థలాలు యథావిధి కొనసాగించమని మేము డిమాండ్ చేస్తామని చెప్పడం జరిగింది. సరే మేమైతే ఆ పాత యథావిధిగా ఉన్న స్టాండ్ అన్ని కొనసాగించుకోమని హామీ ఇచ్చారు. అదేవిధంగా మరి పోలీసు వేధింపుల్లోన మరి భాస్కర్ గారు ఎస్ఐ గారు చీటికి మాటికి చిన్న చిన్న కేసులు కూడా మరి రాయడం వల్ల ఇబ్బంది పడుతుందండి. మేమైతే ఒకటి చెప్పాం, ఇన్సూరెన్స్ లేకపోయినా లైసెన్స్ లేకపోయినా మేము చర్యలు తీసుకుంటే తప్ప చిన్న చిన్న విషయాల్లో మేము కార్మికులకి ఆటో డ్రైవర్లుగా 3 టికెట్లతో 4 టికెట్లతో మేము తిరిగే పరిస్థితి చాలదండి, మేము బ్రతకలేం కాబట్టి మీరు ఆలోచించండి అని చెప్పిన తర్వాత అయితే భాస్కర్ ఎస్ఐ గారితో మాట్లాడి ఆ సమస్యను కూడా పరిష్కారం చేస్తాను, మీరు ఈ ధర్నా కార్యక్రమాన్ని విరమించుకోండి, ఏదైనా సమస్య ఉంటే కమిషనర్ గారు కూడా మీరు
లెటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే మేము సామరస్యంగా మేము కూర్చుంటాం. కాబట్టి సెక్షన్ 30 ఉంది కాబట్టి మీరు డిఎస్పీ గారు కూడా మాకు చెప్పున్నారు కాబట్టి మీరు ఈ ధర్నా కార్యక్రమాన్ని విన్నవించుకోండి. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ మా సభ్యులందరినీ కూడా యూనియన్ సభ్యులందరూ కూడా పిలిపించి చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వెల్లువెత్తిన వినతులు. సమస్యల పరిష్కారం కోరుతూ నిరసనలకు దిగిన ప్రజా సంఘాలు. జిల్లా పరిషత్లో ఉత్తర కోస్తా వ్యవసాయ పరిశోధన విస్తరణ మండలి 2 రోజుల సమావేశాలు ప్రారంభం. వ్యవసాయ అభివృద్ధికి రైతులతో శాస్త్రవేత్తల చర్చలు, సూచనలు. మావోయిస్టు నాయకుడునని నగరంలో ప్రముఖులను నగదు డిమాండ్ చేసిన వ్యక్తి. దర్యాప్తు నిర్వహించి అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.